చంద్రగిరి పంచాయతీలో చిన్నగొట్టుగలకు చెందిన కాంట్రాక్టర్ దినేష్ రెడ్డి 6 లక్షల రూపాయల పని చేశారు. ఈ పనిని ఎంబుక్లో నమోదు చేయడానికి పంచాయతీ ఓ పరమేశ్వరయ్య లంచం డిమాండ్ చేశారు. చేసేదేమీ లేక కాంట్రాక్టర్ దినేష్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు శుక్రవారం చంద్రగిరి పంచాయతీ కార్యాలయంలో బాధితుడి నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిలో తిరుపతి ఏసీబీ అడిషనల్ ఎస్పీ విమల కుమారి, డీఎస్పీ ప్రశాంతి, సీఐ మల్లికార్జున పాల్గొన్నారు. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 ఆయన ఒక కాంట్రాక్టర్ దినేష్ రెడ్డి అని కాంట్రాక్టర్ వర్క్స్ 6 lakhs రిలీజ్ చేయడం కోసం అని చెప్పి 50,000 లంచం అడిగాడు. అది ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేక నాకు వచ్చి కంప్లైంట్ ఇస్తే పేరూరు దగ్గర గరుడ అంట్లే ఉంది కదా, అక్కడ రెడ్ హ్యాండెడ్గాను డబ్బులు ఇస్తుండగా ఆయన తీసుకుంటుండగా పట్టుకున్నాను. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాము. ఇదంతా కంప్లీట్ అయినాక ఆయన రిమాండ్కి పంపిస్తాను కోర్టుకు.